ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఉద్యమ నాయకుడు భాను కోటేశ్వర నాయక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ ఇప్పుడు విస్తీర్ణం గురించి కూడా చాలా వరకు వస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు విస్తీర్ణం చేయబోతుంది. సో జిహెచ్ఎంసీలను ఆల్మోస్ట్ ఏంటంటే మున్సిపాలిటీలను కూడా కలిపారు. అందులో వచ్చేసి 150 నుంచి 300 డివిజన్లు చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. దీని గురించి మీరేమంటారు? నమస్తే, నా పేరు భాను కోటేశ్వర నాయక్ అండి. ఏదైతే ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలు ఏదైతే ఉందో, పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలు ఏదైతే మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పేసి ఏదైతే అంటున్నారో, వారు కండువలు వేసుకొని బీఆర్ఎస్ పార్టీ కండువలు వేసుకొని ఇక్కడ బీఆర్ఎస్ భవన్ కానీ ఇప్పుడు ప్రతిపక్షం హోదాలో ఉన్నారు కాబట్టి అదే కాంగ్రెస్ పార్టీని బీజేపీని విమర్శించే స్థానం వారిది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు విమర్శించాలి. పార్టీలో లేరు కాబట్టే వాళ్ళ సైడ్ వెళ్ళి అసెంబ్లీలో కూడా కూర్చోవడం జరుగుతుంది. అదంతా వాళ్ళది డ్రామా ఆడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆ డ్రామాని పక్కకు పెట్టేసి వాళ్ళ 10 మంది ఏదైతే పార్టీ ఫిరాయింపులు ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళతోని బై ఎలక్షన్ జరిపించాలని చెప్పేసి మాది ఒక డిమాండు. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాదు విస్తరణ గురించి ఏదైతే మాట్లాడుతున్నారో, మున్సిపాలిటీలని అన్నిటికీ విలీనం చేసుకొని ఆ విషయంలో ఉన్న గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న 150 కాన్స్టిట్యూన్సీ డివిజన్లకే సరిగ్గా పనిచేయలేకపోతున్నారు, అందియలేకపోతున్నారు. చిన్న చిన్న మున్సిపాలిటీలు అయితేనే ఇంత ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన 10 జిల్లాల తెలంగాణని 33 జిల్లాలుగా తీర్చిదిద్దిన ఘనత మన కేసీఆర్ గారు. అట్లా చిన్న చిన్న జిల్లాలు కానీ చిన్న చిన్న ప్రాంతాలు అయితే ఎక్కడిదక్కడ డెవలప్మెంట్ అవుతుంది, అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి ఆలోచనతో ఏదైతే చేసిర్రో, అదేవిధంగా ఇప్పుడు ఆ 10 జిల్లాల తెలంగాణని 33 జిల్లాలుగా చేయడం వల్ల ఇప్పుడు ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలు కూడా పెరగబోతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే మున్సిపాలిటీలు ఉన్నాయో అది ఎక్కడిదక్కడ ఎట్లా ఉందో అదే విధంగా ఉంచగలరని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇదొక డిమాండు. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే బీజేపీ బీఆర్ఎస్ కలవబోతుందని చెప్పి వార్తలు వస్తున్నాయి. దీని గురించి ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఆల్రెడీ వాళ్ళది అక్కడ ఈడ చోటాబాయి ఆడ బడాబాయి అని చెప్పేసి వాళ్ళు అంటారు. అక్కడ రాహుల్ గాంధీ ఏమో చక్కిదార్ అంటాడు, ఈయనేమో బడాబాయి చోటాబాయి అంటాడు. ఆల్రెడీ వాళ్ళు ఫస్ట్ నుంచి ఒప్పందమే, చీకటి ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు త్వరలో బట్టబయలు అవ్వబోతుందని చెప్పేసి వాళ్ళ నోటి ద్వారానే వాళ్ళే క్లారిటీగా వచ్చే రోజులు కూడా దగ్గరలోనే ఉంది. ఇప్పుడు ఏది ఏమున్నా కానీ మన భారతదేశానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ యావత్ తెలంగాణ భారతదేశానికి భారత రాష్ట్ర సమితి పార్టీతోనే మన కేసీఆర్ గారితోనే న్యాయం జరుగుతుంది, డెవలప్మెంట్ అవుతుంది. అందరికీ ప్రతి ఒక్కరు చైతన్యవంతులు అవుతారు. ప్రతి ఒక్కరిని డెవలప్మెంట్ చేసే స్ఫూర్తి మన కేసీఆర్ గారితోనే స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి నేను భారతదేశ వ్యాప్తంగా ఇప్పటికీ నేను చెప్తున్నాను కాదు, భారతదేశంలో తెలంగాణ అభివృద్ధి 50-60 ఏళ్ళ నుంచి పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మాత్రం చేయలేదు. మన 10 ఏళ్లలో తెచ్చుకున్న తెలంగాణ ఏ విధంగా ఏ స్థాయిలో దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచిందే మన కేసీఆర్ గారు. ఆ ముద్దర ఆల్రెడీ కేసీఆర్ గారి మీద ఎవ్వరు చేర్పేద్దామన్నా ఏం చేయమన్నా అది చెరగని ముద్దర. అది 1,00,000 ఏళ్ళు పట్టినా కేసీఆర్ గారి పేరు మర్చిపోరు, మరవలేరు. తరతరాలుగా అది వస్తూనే ఉంటుంది అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను.